మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. గర్భాశయ క్యాన్సర్ గుర్తుపట్టడం చాలా ఈజీ. ఎందుకంటే ఇది బ్లీడింగ్ కాజ్ చేస్తుంది. సో గర్భాశయ క్యాన్సర్ వచ్చినప్పుడు మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏముంటుంది అంటే పీరియడ్కి మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైతే మనం బ్లీడింగ్ అవుతుంది అని అనుకోమో ఆ టైంలో బ్లీడింగ్ కానీ బ్రౌన్ డిశ్చార్జ్ కానీ లేదా గులాబీ రంగులో తెలుపు కలిపి రావటము ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో గర్భసంచికి క్యాన్సర్ వచ్చే ముందే ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే ఇలాంటి బ్లీడింగ్ ఇష్యూస్ చూస్తాము. ఆర్ దీంతో పాటు పీరియడ్స్ కూడా హెవీగా పీరియడ్ అవ్వడం, అంటే ఎప్పటికన్నా కూడా ప్యాడ్స్ ఎక్కువ వాడకము, గడ్డలుగా బ్లడ్ కారడము, బ్లడ్ ఫ్లడింగ్ అంటాము, అంటే లేచి నిల్చోగానే బోల్డంత బ్లడ్ బయటకు వచ్చేయడము. సో ఇలాంటి సిమ్టమ్స్ కూడా గర్భాశయ క్యాన్సర్ లక్షణాలే. వీటితో పాటు ఎవరికన్నా పీరియడ్స్ ఆగిపోయాక, మెనోపాజ్ వచ్చేసాక ఏమాత్రం బ్లీడింగ్ కనిపించినా, అది ఒక చుక్క అవ్వనివ్వండి, ఒక ప్యాడ్కి సరిపడా అవ్వనివ్వండి, పీరియడ్ అంత బ్లీడింగ్ అవ్వనివ్వండి, ఏదైనా కూడా ఎనీ బ్లీడింగ్, ఎనీ బ్రౌన్ డిశ్చార్జ్, ఎనీ పింక్ కలర్ డిశ్చార్జ్ ఆఫ్టర్ మెనోపాజ్, 12 నెలలు వరుసగా బ్లీడింగ్ రాలేదు, పీరియడ్స్ ఆగిపోయినాయి, బట్ తర్వాత బ్లడ్ కనిపించింది అంటే అది గర్భాశయ క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో పీరియడ్స్ జరుగుతున్న మహిళల్లో పీరియడ్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, పీరియడ్కి మధ్యలో కూడా బ్లీడింగ్ కనిపించడము, సెక్స్ అప్పుడు బ్లీడింగ్ కనిపించడము, పీరియడ్స్ ఆగిపోయిన వయసులో మెనోపాజ్ వచ్చేసిన లేడీస్లో బ్లీడింగ్, ఎనీ బ్లీడింగ్, అది ఎంత కొంచెమన్నా అవ్వనివ్వండి, ఎంత ఎక్కువన్నా అవ్వనివ్వండి, ఇవి గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు. గర్భాశయ క్యాన్సర్ ట్రీట్మెంట్ గర్భాశయం రిమూవల్తో స్టార్ట్ అవుతుంది. దీన్నే హిస్టరెక్టమీ అంటాము. పల్లెటూరులో పెద్ద ఆపరేషన్ అని కూడా దీన్నే అంటారు. సో ఈ ఆపరేషన్లో గర్భాశయం తీస్తాము, దానికి అంటుకుని ఉండే అండాశయాలను తీస్తాము, దాని పక్కన ఉండే కొవ్వు గడ్డలు, పెల్విక్ లింఫ్ నోడ్స్ అంటాము, వాటిని కూడా తీస్తాము. ఈ ఆపరేషన్ పొట్టపైన కట్ చేసి తీయొచ్చు, లేదా బటన్ హోల్ అంటారు, మినిమల్ ఇన్వేసివ్ అంటారు, లాపరాస్కోపీ అంటారు. వీటిలో చిన్న కట్స్ ద్వారా చిన్న గోరంత చిన్న కట్ చేసి 3-4 అలాంటి కట్స్ ద్వారా ఆపరేషన్ చేసి గర్భాశయం కూడా తీస్తాము. దీన్నే అడ్వాన్స్డ్గా చేయాలి అంటే రోబోటిక్ అసిస్టెడ్ లాపరాస్కోపీ అంటాము. ఈ తరహాగా చేస్తే రోబోటిక్ అసిస్టెడ్ లాపరాస్కోపీ అంటే లాపరాస్కోపీ సర్జరీనే, బట్ వాడే ఇన్స్ట్రుమెంట్స్ వేరేగా ఉంటాయి, మాకు కనిపించే కెమెరా వేరేగా ఉంటుంది. దీని ద్వారా నొప్పి చాలా తక్కువ ఉంటుంది, రక్తము కోల్పోవడం, ఆపరేషన్లో కూడా చాలా మినిమల్ బ్లడ్ లాస్, ఒక్కొక్కసారి 5 ml, ఒక స్పూన్ అంత రక్తం కూడా పోదు మొత్తం ఆపరేషన్లో. సో ఈ రోబోటిక్ ద్వారా చేసేది మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజికల్లీ. బట్ ఎవరికన్నా గర్భాశయంలో క్యాన్సర్ ఉంది, ఆ గర్భాశయము సైజు 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి లాపరాస్కోపీ ఆర్ రోబోటిక్ ద్వారా కాకుండా కట్ చేసే ఆ గర్భాశయం తీయడానికి ప్రిఫర్ చేస్తాము. బికాస్ క్యాన్సర్ ఉన్నప్పుడు మనకి ఎంత తక్కువ నొప్పి ఉంది దానిపైన కాకుండా ఈ క్యాన్సర్ని ఎంత తక్కువగా డిస్టర్బ్ చేసి అది స్ప్రెడ్ కాకుండా ఎంత నీట్గా, ఎంత కంప్లీట్గా మనం తీయగలము అన్నది ఇంపార్టెంట్. సో మీ గర్భాశయ సైజ్ని బట్టి, మీకున్న టైప్ ఆఫ్ ట్యూమర్ని బట్టి అండ్ సైజ్ ఆఫ్ ట్యూమర్ని బట్టి కూడా మీ డాక్టర్ మీకు కరెక్ట్ ఏదో అది చెప్తారు. కొంతమంది అడుగుతారు, మా పక్కింటి వాళ్ళు లాపరాస్కోపీ చేయించుకున్నారు, మాకు తెలిసిన వాళ్ళు రోబోటిక్ చేయించుకున్నారు, మీరెందుకు ఓపెన్ సర్జరీ సజెస్ట్ చేస్తున్నారు అని. అది వాళ్ళ యూట్రస్ సైజ్ని బట్టి, ట్యూమర్ సైజ్ని బట్టి ఉంటుంది, అండ్ ట్యూమర్ టైప్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమందికి సర్జరీ చేసిన తర్వాత రేడియేషన్ ట్రీట్మెంట్ అంటాము. రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే ఎక్స్రే లాంటి కిరణాలు మన బాడీలోకి పంపి ఆ గర్భాశయం చుట్టూతా ఎక్కడన్నా క్యాన్సర్ కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటే దాన్ని తొలగించడానికి ప్రయోగించే ట్రీట్మెంట్. ఈ రేడియేషన్ బయట నుంచి ఎక్స్రే మెషిన్ లాగా బయట నుంచి బాడీలోకి పంపించవచ్చు, లేదా వజైనా ద్వారా కూడా రేడియేషన్ ఇవ్వచ్చు. ఏది మీకు ఇస్తాము అనేది కూడా మీ ట్యూమర్ టైప్ని పట్టి ఉంటుంది, గర్భాశయంలో దాని లొకేషన్ని పట్టి ఉంటుంది, దాని గ్రేడ్ని పట్టి ఉంటుంది. కొంతమందికి 5% మందికి పర్హాప్స్ గర్భాశయ క్యాన్సర్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కీమోథెరపీ కూడా తీసుకోమని చెప్తాము. ఇది మాకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ తీసిన గర్భాశయాన్ని ల్యాబ్కి పంపించిన తర్వాత అందులో P53 అనే మాలిక్యూల్ ఉంటే
అలాంటి క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టే ఛాన్స్ ఉంటుంది అని మాకు భయం ఉంటుంది. బికాస్ రీసెర్చ్‌లో అదే ప్రూవ్ అయింది. P53 పాజిటివ్ ట్యూమర్స్ తిరగబెట్టే ఛాన్స్ ఎక్కువ అని. అలాంటి వాళ్ళకి వాళ్ళ ఫైనల్ రిపోర్ట్‌ని బట్టి కీమోథెరపీ తీసుకోమనే ఛాన్స్ కూడా ఉంది. ఇమ్యునోథెరపీ ఒక కొత్త రకమైన కీమోథెరపీ లాంటి మెడిసిన్. అది క్యాన్సర్ ఎందుకొస్తుందో దాని మూల కారణాన్ని ట్రీట్ చేస్తుంది. గర్భాశయ క్యాన్సర్‌లో చాలా అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఇమ్యునోథెరపీ వాడుతున్నాం కానీ, ద రొటీన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజెస్‌లో సర్జరీ, రేడియేషన్ థెరపీ, అవసరమైతే కీమోథెరపీ. ఈ క్యాన్సర్ ముందుగానే చెప్పేస్తుంది. బికాస్ ఇట్ బ్లీడ్స్. ఈ బ్లీడింగ్ ద్వారా చాలామంది ఫస్ట్ స్టేజ్‌లోనే మా దగ్గరకొస్తారు. ఫస్ట్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి 90% మందికి ఓన్లీ సర్జరీతో పూర్తిగా నయమయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆ సర్జరీ మట్టుకు క్యాన్సర్ సర్జన్‌తో లింఫ్ నోడ్స్‌తో పాటు చేపించుకుంటే మీరు క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి.